అసలు నారసింహ జయంతి అంటే ఏమిటి? అసలు నారాయణుడు నారసింహుడుగా ఎందుకు వచ్చాడు? రక్షించాలి భక్తుణ్ణి. భక్త రక్షణార్థమే నారసింహుడుగా అవతరించాడు. ఒక నరుడు, మృగము. ముఖమేమో మృగం, శరీరమేమో నరుడు. లక్ష్మీ నారసింహ ఆరాధన చేయడం వల్ల, స్మరించడం వల్ల, స్తుతించడం వల్ల భక్తివన్ తెలుగువన్ ప్రేక్షకులకి, భక్తివన్ ప్రేక్షకులకి నారసింహ జయంతి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. ఆ నారసింహస్వామి వారి అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు నారసింహస్వామి అవతరించాడు. అసలు నారసింహ జయంతి అంటే ఏమిటి? అసలు నారాయణుడు నారసింహుడుగా ఎందుకు వచ్చాడు అంటే కనుక భక్త సంరక్షణార్థం, ఒక భక్తుణ్ణి కాపాడడం కోసం, దుష్ట సంహరణార్థం నారసింహుడుగా అవతరించాడు. హిరణ్యకశ్యపుడు భగవంతుడు లేడు, నేనే భగవంతుణ్ణి, హిరణ్యాక్షుడైతే చూసిందల్లా, అక్షుడు అంటే కన్నుగా చూసింది కావాలంటాడు. వీడు చూడకుండా హిరణ్యకశిపుడు మొత్తం అంతా నాదే అంటాడు అన్నమాట. వీడు అంతా ఆక్రమించుకుంటూ ఉంటాడు. ఇలా విదేశాలు ఎలా ఆక్రమించుకున్న, దేశ విదేశాలకు ఎలా అయితే యుద్ధాలు జరుగుతున్నాయో, ఎలా ఆక్రమణకు గురి అవుతూ ఉన్నాయో, మన భూములు అవన్నీ కూడా, రియల్ ఎస్టేట్లో కూడా అలాగే ప్రతిదీ నాదే అంటాడు వీడు హిరణ్యకశిపుడు. అలాగే అన్నీ నేనే అంటాడు. వాడి బుద్ధి చెప్పడం కోసం వాడు ఆగడాలకి అంతు లేకుండా పోవడం వల్ల దేవతలు వేడుకుంటే నారాయణ్ణి, వాళ్ళు వెంటనే నారసింహని అవతరిస్తాను తొందరపడకుండా నారదుడి ద్వారా ఆ కార్యాన్ని సఫలం చేయడం కోసం జరిగింది. ఆ లీలావతి, ఆ హిరణ్యకశిపులకు పుత్రుడు పుట్టాడు. వాడి పేరు ప్రహ్లాదుడు. ఆహ్లాదము, ఆనందాన్ని ఇచ్చేట ప్రహ్లాదుడి యొక్క జననం జరిగింది. అయితే వాడు పుట్టినప్పటి నుంచి కూడా మనం చెట్టుని మనం పెంచిన విధానాన్ని బట్టి స్ట్రైట్గా పెంచితే స్ట్రైట్గానే పెరుగుతుంది, వంకరగా పెంచేమని వంకరగానే ఎదుగుతుంది. చిన్నప్పటి నుంచే పిల్లల్ని సన్మార్గంలో, భక్తి మార్గంలో మనం అవలంబించినట్లయితే వాడు వెలుగు. గురువుల యొక్క ఉపదేశం మేరకు వేదాల్లో ఉండే అంతరార్థాన్ని, రహస్యాల్ని గ్రహించిన ప్రహ్లాదుడు ఇదంతా సృష్టిలో, ఈ ప్రపంచంలో ఏదీ లేదు, భగవంతుడి యొక్క చైతన్యమే నిండి నిమిడీకృతమైంది, విశ్వవ్యాప్తకుడు పరమాత్మ, ఆయన అనుజ్ఞ లేకుండా ఏదీ జరగదు, పరమాత్మ ఒక్కడే దైవము అని అన్నీ తెలుసుకున్నట్టు ప్రహ్లాదుడు తండ్రితో ఎన్నోసార్లు హితబోధలు చేశాడు. భగవంతుడు నారాయణ నాన్న అంటే ఎవరు లేరులా, నేనే దేవుడిని అన్నాడు. అలా కాదు నాన్న అంటే, ఈ భగవంతుడు ఎక్కడున్నాడరా అని అడిగాడు. ఇందుగలడందులేడని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెంది వెదగి చూచిన అందందే గలడన్ దానవాగ్రిని వింటే. నాన్న, ఇందుగలడందు లేడని సందేహంబు వలదు, ఇక్కడున్నాడు అక్కడ లేడని సందేహం నీకు అవసరం లేదు. ఎందెందు వెదక చూచిన అందందే గలడన్ దానవాగ్రిని వింటే. ఓ దానవాగ్రిని, నాన్న ఎక్కడైనా సరే భగవంతుడు ఉంటాడు, భగవంతుడు లేని ప్రదేశం అంటూ ఎక్కడా ఉండదు నాన్న. ఎందుకంటే సముద్రంలో తోయించాడు నారాయణ నామస్మరణ మానిపించమని చెప్పి భగవంతుడు లేడు అని. ఏనుగుల చేత తొక్కించాడు, పాముల చేత కరిపించాడు, విషయాన్ని ఇప్పించాడు, రకరకాల హింసలు చేశాడు. ఎన్ని హింసలు చేసినా ఉలక్కుండా పలక్కుండా నావాడు, నేను అనుకునేవాడు, నన్ను రక్షించేటువంటి వాడు నారాయణుడు ఉన్నాడు, నారసింహుడు. ఆ నారాయణుడిని రక్షిస్తారు. భగవంతుడి మీద ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో మనకు ఆ నమ్మకం ఉంటుందా? జరుగుతుందా? జరగదా? జరిగితే మనం భగవంతుడు నమ్ముతాం, నమ్మకపోతే ఇంకో మతంలోకి పోతాం. అక్కడ జరగకపోతే అది కూడా ఇంకో చోటకు పోతాం. అది కూడా జరగకపోతే మొత్తం దేవుడే లేడు అంటాం. ఇలా వితండవాదం చేసే హేతువాదులా తయారవుతారన్నమాట. వాడు తయారవుతాడు అటువంటి భక్తుడు. కోరికలు నెరవేర్చడానికి భగవంతుడు కాదు, నువ్వేంటో నువ్వు తెలుసుకోవడానికి ముందు పుట్టావు. నీ జన్మ రహస్యం తెలుసుకోవడానికి నువ్వు జన్మించావు. నీ పాపపుణ్య కర్మ ఫలితాలు అనుభవించడానికి నువ్వు పుట్టావు. కాబట్టి ఈ దేహంలో ఉపాధిగా వచ్చింది కాబట్టి నువ్వు ఈ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో చేయవలసిన పనులు చేయడం కోసమే మానవ జన్మ. ధర్మ అర్థం కోసం, మోక్షాన్ని పొందడం కోసం మానవుడు పొడవుగా ఉండగల కారణం పైకి ఉత్తమమైన జన్మలు పొందడమే. అన్ని జన్మలకు ఉత్తమమైన జన్మ ఏది? మానవ జన్మే. అన్ని జీవరాశులు, పశుపక్షాదులు అన్నీ పుట్టిన తర్వాత మానవుడిగా పుట్టడం గల కారణం ఉన్నతమైన లోకాలు వాడు పోవడం కోసమే మానవుడిగా జన్మించాడు నాన్న అని ఎంతో గొప్ప విశేషాలు మనకి ప్రహ్లాదుడు తండ్రికి చెప్పాడు. నీ భగవంతుడు నాన్సెన్స్ గోన్సెన్స్ అయినా నువ్వు చెప్పేవన్నీ, భగవంతుడు అంటే నేనే భగవంతుడిని, ఇంద్రుడు అష్టదిక్పాలకు నా మాట వింటారు, నవగ్రహాలు నా మాట వింటాయి, రాక్షస చక్రవర్తిని నేను, ఇలా ఎన్నో చెప్పాడు. ఎన్ని చెప్పినప్పటికీ కూడా ప్రహ్లాదుడు వెళ్ళాడు, వాదించాడు. ఇద్దరు కూడా వాద ప్రతివాదన ముదిరింది బాగా. చేసేది ఏమీ లేక
ఎక్కడున్నాడో నీ నారాయణుడు చూపించమన్నాడు. నారాయణుడు ఎక్కడ ఉంటాడని చెప్పండి. సర్వం విష్ణుమయం జగత్, సర్వం కూడా ప్రతి అణువణువులో పరమాత్మ. అనోరణీయాం మహితో మహీయాం ఆత్మ గుహాయాం నిహితే జంతో అని వేదం చెప్పింది. పరమాత్మ అణువణువులో పరమాత్మ నిండి నిమిడీకృతమై ఉన్నాడు కనుక ఏ పరమాత్మ ప్రతి దాంట్లో ఉన్నాడు. కానీ వీడు ఎక్కడా చూపిస్తాడా ప్రహ్లాదుడు, వీడు ఎక్కడ చూపించమని అడుగుతాడా హిరణ్యకశిపుడు. అక్కడ తొందరగా తన ఆవిర్భావం కావాలి కాబట్టి ఈ హిరణ్యకశిపుడు కూడా తపోశక్తి సంపన్నుడు కాబట్టి వాడి కోరికలు కూడా బ్రహ్మగారిని రకరకాలుగా అడిగాడండి. ఇంటా చావకూడదు, బయట చావకూడదు. మానవులు కానీ, దేవతలు కానీ, ఋషులు కానీ, యక్షులు కానీ, కిన్నెరలు కానీ, కంపురుషులు కానీ, స్త్రీలు కానీ ఎవరో కూడా నన్ను సంహరించడానికి వీలు లేదు అన్నారు. అయితే వాడు కోరిక అలా పగలు కానీ రాత్రి కానీ ఇలా రకరకాల ఫిట్టింగ్లు అన్నీ పెట్టేసాడు వాడు బ్రహ్మగారి. మరి అవన్నీ నారాయణుడు రక్షకుడు కదండి. బ్రహ్మగారు సృష్టి రక్షణా బాధ్యత నారాయణుడు, లయకారకుడు పరమేశ్వరుడు. మరి ఈయన ఏం చేయాలి? రక్షించాలి భక్తుణ్ణి. భక్త రక్షణార్థమే నారసింహుడుగా అవతరించాడు. ఒక నరుడు మృగము, ముఖమేమో మృగం, శరీరమేమో నరుడు. కాబట్టి నరుడు సింహము కలిసి నారసింహుడుగా అవతరించాడు. వాడు మానవుల చేత దేవతల వరం కోరుకున్నాడు కదా, ఎక్కడ కలగకూడదు. అది సగం మానవ శరీరం, సగం మృగ శరీరం రెండు కలిపి నారసింహుడుగా అవతరించి ఆ స్తంభం నుంచి వచ్చేసాడు. వెంటనే శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబో బ్రహ్మేంద్ర రుద్ర మరుద్ర కిరీటకోటి సంఘటిత బ్రహ్మేంద్ర రుద్ర మరుత్క కిరీటకోటి సంఘాటితాగ్రకమలామల కాంతికాంత లక్ష్మీ లసత్సరోరుహ రాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసారదాన దహనాగుల భీకరోరు జ్వాలావలి బిరతి దగ్ధతనూరుహస్య తత్పాద పద్మ సరసీం శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని ప్రహ్లాదుడు దేవతలు అందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించి స్తుతించారు. అందరూ కూడా వెంటనే సగం నరుడుగా ముఖమంతా నారసింహుడుగా ఆ స్తంభం నుంచి ఈ స్తంభంలో చూపించరా అన్నాడు కదా, వెంటనే చూపించాడు. నారసింహుడు వచ్చాడు. ఇంటా కాకుండా పగలు కాకుండా రాత్రి కాకుండా సంధ్యా సమయంలో గడప మీద కూర్చోకూడదు. గడప మీద వాడు రెండు కాళ్ళు మోకాళ్ళు పెట్టేవాడు. ఎక్కడో చూడక భగవంతుడు లేడు అంటే చూడు ఇంకా వాడికి ఎక్కడైనా తన మీద భక్తి ఉందా లేదా చూద్దామని శరీరంలో చీల్చి పాడేశారు. గోళ్ళే రుద్రస్వరూపం, రుద్రుడే లయకారకుడు కదండి ఆయన. ఆ గోళ్ళే రుద్రుడు అని చెప్పారు. చీల్చి పాడేశాడు వాడు, చీల్చి అవతల పాడేశాడు. కానీ ఏదైనా తండ్రే కాబట్టి ప్రహ్లాదుడు కూడా నా తండ్రి నీ చేతులు మోక్షాన్ని ఇవి ఆయనకి అని వేడుకుంటే అటువంటి లక్ష్మీనారసింహస్వామి విశేషంగా అవతరించి భక్త రక్షణార్థం భక్తులను రక్షించడానికి భగవంతుడు ఎప్పుడు ఉంటాడు. దుష్ట శిక్షణార్థం కూడా భగవంతుడు ఎప్పుడు కూడా వేచి ఉంటాడు అని స్వామిని విశేషంగా ఆరాధన చేస్తూ ఆయన దర్శనం చేస్తూ ఉన్న లక్ష్మీనారసింహస్వామి ఆరాధన చేయడం వల్ల, స్మరించడం వల్ల, స్తుతించడం వల్ల మనకి నవగ్రహ దోషాలు పరిహరింపబడతాయి. బాగా తీవ్రమైన గ్రహాలు ఏమన్నా తీవ్రతతో ఉన్నట్లయితే జాతకంలో కానీ గోచారంగా కానీ అవి తగ్గిపోతాయి. కుజ రాహుకేతు శని దోషాలు పరిహారం అవుతాయి. అలాగే గండాలు ఏమన్నా ఉంటే తొలగుతాయి, మారకాలు తొలగుతాయి. నరఘోష, దృష్టిదోష, జనఘోష, బంధుఘోష చూసి ఏడవడం, దిష్టిదోషం బాగా తగలడం, ఇటువంటి ప్రయోగాలు ఇవన్నీ కూడా నారసింహ ఆరాధన జపం వల్ల, హోమం వల్ల సుదర్శన నారసింహ హోమం అని చేస్తారు. ఇవాళ చాలా నారసింహ హోమం వేరు, నారసింహలో సుదర్శన నారసింహ హోమం, పాశుపత హోమాలు కూడా మేము చేస్తూ ఉంటాం. మరి చక్కగా ఆ విధంగా సుదర్శన నారసింహ హోమం చేయడం, నారసింహ ఆరాధన పానకాన్ని బిందుతో తయారు చేసి స్వామి నివేదన చేసి మరి ఉగ్రరూపం కాదని ఉగ్రరూపం కాబట్టి ఆరాధన అయ్యాక ఆ బిందుడి పానకం అందరికీ ఇవ్వాలి. వైశాఖ మాసంలో దానం రోజు కూడా విష్ణాలయాల్లో పానకం ఇస్తూ ఉంటారు సాయంకాల సమయంలో.
స్వామికి నివేదన చేసి. అలాగే ఈ నారసింహ జయంతి రోజు కూడా పానకాన్ని దానంగా ఇవ్వాలి. లక్ష్మీ నారసింహ ఫోటో కూడా ఇంటికి ముందు ఉండడం వల్ల, లోపలికి ఒక ఫోటో బయటకు ఒక ఫోటో ఉండడం వల్ల దుష్టశక్తులు ఇవి లేకుండా ఉంటాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ విధంగా ఆ నారసింహ అనుగ్రహం మీ అందరికీ కలగాలి చెప్పి కోరుకుంటూ భక్తివన్ తెలుగువన్ ద్వారా నృసింహ జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం.